హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం అండి. అదేంటంటే పూల్ మకానా తోటి మనం చాట్ లాగా చేసుకుందామండి. బేల్పూరి లాగానే పూల్ మకానాతో చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి తోడు ఇది చాలా హై ప్రోటీన్ అండి ఫుడ్. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. నేను దానికి కావాల్సిన అన్నీ కట్ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు నాకు తెలిసినాయి దీని గురించి చెప్తాను. తర్వాత వేసే పదార్థాలు ఏంటో నేను వేసేటప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. ఈ పూల్ మకానా మనకు తెలిసిందే కదండి, తామర గింజల నుంచి వస్తాయి. చాలా అంటే చాలా మన బాడీకి చాలా లాభాలు ఉన్న విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి దీంట్లో. డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా అంటే మధ్య మధ్యలో తరచుగా తీసుకోవడం వల్ల వాళ్ళకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అది కాకుండా బీపీ ఉన్నవాళ్ళు తీసుకుంటే కూడా బీపీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చాలామంది డాక్టర్లు చెప్పారండి మనకు. మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా చెప్తే విన్నాను నేను. అది కాకుండా బీపీ రాని వాళ్ళు కనుక దీన్ని రెగ్యులర్గా అంటే వారంలో 1-2 సార్లు తీసుకోవడంతో బీపీ రాకుండా మన దరికి రాకుండా చేస్తుందటండి. అంత మంచి లాభాలు ఉన్నాయి దీంట్లో. అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా రిచ్గా ఉంటాయండి. మనకు ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మెగ్నీషియం పుష్కలంగా ఉంటుందండి. దీనివల్ల మనకు బీపీని తగ్గిస్తుంది. ఈ మెగ్నీషియం తోటి బీపీ రాని వాళ్ళకు రాకుండా మనని బీపీ బారిన పడకుండా మనని కాపాడుతుంది అన్నట్టు మన శరీరాన్ని. అలాగే దీంట్లో ఈ పూల్ మకానా మనం పిల్లలకైనా పెద్దవాళ్ళమైనా ఎవరైనా ఈవినింగ్ చాట్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవడంతో చాలా మంచిగా ఉంటుంది. అంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చండి. చాలా హెవీ ప్రోటీన్ ఉంటుంది, మెగ్నీషియము, అన్నీ చాలా మంచి లాభాలు మన బాడీకి అందే అన్ని రకాలైన విటమిన్స్, మినరల్స్ కూడా దీంట్లో చాలా ఉండడంతో ఇది హై ప్రోటీన్ ఫుడ్ అని మనం చెప్పొచ్చండి. అందులో ఇది మనకు త్వరగా కూడా డైజెషన్ కూడా అవుతుందండి. అందుకే దీంట్లో ఫ్యాట్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా మనం మధ్య మధ్యలో దీన్ని మన స్నాక్లో కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కానీ దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి చాలా లాభాలు చేకూర్చేవి ఉన్నాయి. కాబట్టి మనం అందరము తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అలాగే నేను దీనికి కావాల్సిన ఏమేమి కట్ చేసుకున్నానో చూశారు కదా, నేను మళ్ళీ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ముందు మకానాన్ని ఉట్టిగా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలండి. ఏమి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా త్వరగానే రోస్ట్ అయిపోతాయి, ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంటాయి కదా. మనం ఇట్లా చేతితోటి అదిమి చూస్తే ఇట్లా అంటే మనకు ముక్క అయిపోతుంది అన్నట్టు, అప్పుడు అది వేగినట్టు. చూసారా, అట్లా చాలా త్వరగా వేగిపోతుంది. తర్వాత నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెము నెయ్యి కానీ నూనె కానీ చాలా లిటిల్ బిట్ వేసుకోవాలి. కొన్ని వేరుశనగ గుండ్లు, అదే పల్లీలండి, పల్లీలు వేపుకోవడం కొరకు. ఇప్పుడు నేను దీన్ని మొత్తం నెయ్యితోనే చేద్దామని మొదలు పెట్టుకున్నా కాబట్టి నెయ్యి వేశాను. ఒకవేళ నెయ్యి అందుబాటులో లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా ఓకే. నెయ్యి అయినా బటర్ అయినా. ఆయిల్ అయితే కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఈ పల్లీలను కూడా మంచిగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకుందాము. చేసుకుంటూ ఉండండి, పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా మంచిది కదా. మేమైతే మా చిన్నతనాన మా ఊరు పక్కన అది ఉండేదండి, చెరువు ఉండేది. ఆ చెరువులో తామర పూలు కాసేవి. ఆ పువ్వులు మధ్యలో కూడా ఒక మొగ్గ లాంటిది ఉండేది, దాన్ని కూడా తినేవాళ్ళమండి. అక్కడ ఎవరన్నా ఉంటే కోసేయమని చెప్తే కోసిచ్చేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది. చూసారా, నేను అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కారము, 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూను జీలకర్ర పొడి, అలాగే ధనియా పొడి కూడా 1 స్పూను, 1 స్పూను ఉప్పు వేసుకోవాలి.
ఇది మనము ఈ కొంచెం ఇప్పుడు దీంట్లో మళ్ళీ తర్వాత కలిపేటప్పుడు కూడా మళ్ళీ కొంచెం అన్నీ వేసుకుందాము. కొంచెము కలర్ కొరకు పసుపు కూడా వేసుకోవాలి. కలర్ కొరకు ఒకటి, మనకు పసుపు చాలా మంచిది కదా వాడడము. చూసారా, ఆ నూనెలో ఆ నెయ్యిలో ఆ కారము, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ అన్నీ మంచిగా కలిపేసి మనం ముందుగా వేపి పెట్టుకున్న పూల్ మకానా ఉంది కదా, అది వేసేసి చక్కగా కలపాలండి. ఎంత ఒక 2-3 సెకండ్స్లో మనకు అది మొత్తం కలిసిపోతుంది. ఇంకొక 30 సెకండ్స్ అట్లా ఫ్రై చేస్తే ఆ మసాలా అంతా కూడా దానికి పడుతుంది. చక్కగా నెయ్యి తగిలి కొంచెం నెయ్యితో పాటు మసాలా అంతా దానికి పడుతుంది. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇంకా ఈ ప్రాసెస్ తోటి మనకు స్టవ్తో పడలేదండి. స్టవ్ పక్కన కట్టేసేద్దాముగా. కట్టేసేసి ఒక గిన్నె తీసుకొని కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ తురుము, అలాగే టమాటా తురుము అన్నీ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కొంచెం ధనియా పౌడరు, అంటే ఇందాక వేసాం కదా మళ్ళీ కొంచెం వేసుకోవాలి. దీంట్లో వేస్తే ఏంటంటే మనం ఆల్రెడీ ధనియాను జీలకర్ర వేయించి చేస్తాం కాబట్టి మనకేం పచ్చి వాసన తగలదు. అది కొంచెము కారము, కొంచెము లిటిల్ బిట్ ఉప్పు కొంచెం చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం చాట్ మసాలా మాత్రం కంపల్సరీ. చూసారా, కొంచెం నిమ్మరసం వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. ఇదంతా మనం చేయితోనే కలపాలండి, గరిటెతోనైతే అంత మంచిగా కలవదు. అది ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు కూడా అందులో వేసేసి మంచిగా మొత్తం అన్నిటికీ కలిసేట్టుగా కలిపి, ఇప్పుడు పూల్ మకానా ఉంది కదా మనం మసాలాలో కలిపి ఫ్రై చేసి పెట్టుకున్నది, అది కూడా ఇందులో కలిపేసుకోవాలి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, మకానా కూడా అందులో వేసేసి చక్కగా నేనైతే చేయితో కలుపుతున్నానండి. చేయితోనైతేనే మొత్తం మంచిగా పడుతుందని. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్, హెల్దీ ఫుడ్, రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చండి. చాలా రిచ్ ఫుడ్ ఇది. కంపల్సరీ చేసుకోండి. మరీ చెప్తున్నానని అనుకోకండి. అలా మొత్తం అంతా కొంచెం చేయితో కలిపిన తర్వాత మళ్ళీ కిందికి పైనకు అట్లా తీసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ రోజైతే నేనైతే ఇంకా ఇది నేను డిన్నర్గా తీసుకున్నానండి. చేసిన రోజు నిన్న డిన్నర్గా తీసుకున్నాను. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.